Hey viewers, hi, welcome to Hega Media. నేను మీ అంజలి. Yes, so every week చాలా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఈసారి చాలా డిఫరెంట్ జానర్ల సినిమాస్ రిలీజ్ అయ్యాయి అనమాట. సో ఫస్ట్ మనం అయితే ముఫాసా గురించి మాట్లాడుకుందాం. అటుపక్క మహేష్ బాబు గారి వాయిస్, సత్యదేవ్ గారి వాయిస్ అయితే అదిరిపోయింది. అంటే ఒక అది యానిమేటెడ్ లేకపోతే రియల్ విఎఫ్ఎక్స్ అన్న విషయాన్ని పక్కన పెడితే సింహాల కథగా చూపించి అండ్ ది లయన్ కింగ్ తో స్టార్ట్ చేసి ముఫాసాగా తీసుకొచ్చారనమాట. అండ్ అంటే ఆడియన్స్ ని కూర్చోబెట్టే విధానం అయితే చాలా బాగుంది. అండ్ అలాగే అట్ ద సేమ్ టైం చూసుకుంటే మహేష్ బాబు గారి వాయిస్ కూడా చాలా బాగా యాప్ట్ అయింది అనమాట. ఆ ఎమోషన్స్ ని బాగా క్యారీ చేశారు. అండ్ నాకు తెలిసి థియేటర్ లోనైతే కొన్ని సీన్స్ లోని జనరల్ గా సినిమాలు చూసినప్పుడు మనం అరుస్తూ ఉంటాం కదా, సో అలాంటి రియాక్షన్స్ వచ్చాయి అనమాట. అండ్ ముఫాసా సినిమా డెఫినెట్లీ ఫ్యామిలీ అందరితో కలిసి వెళ్ళి చూడాల్సిన సినిమా. అండ్ నెక్స్ట్ రిలీజ్ అయిన సినిమా వచ్చేసి బచ్చలమల్లి, అల్లరి నరేష్ గారు అండ్ అలాగే సుబ్బు గారి డైరెక్షన్ లో వచ్చిన సినిమా అనమాట. సో బచ్చలమల్లి సినిమా విషయానికి వస్తే స్టార్టింగ్ నుంచి చూస్తూ ఉంటే ఏంటి ఇంత మూర్ఖత్వంగా ఉన్నాడు, ఇంత మూర్ఖుడు ఏంటి, అసలు మనుషుల్ని అంటే లైక్ ఎలాంటి ఎమోషన్స్ లేని ఒక ఎమోషన్లెస్ ఫెలో గురించి అనమాట స్టోరీ. అండ్ అల్లరి నరేష్ గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా 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 బాగుంది. అండ్ స్క్రీన్ ప్లే, డైరెక్షన్ సుబ్బు గారిది అయితే ఇట్స్ లిటరలీ నెయిల్డ్ ఇట్ అనేది చెప్పుకోవాలి. ఎక్కడ బోర్ లేదు అండ్ ఎక్కడ లాగ్ అని అయితే అనిపించలేదు అనమాట. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత అల్లరి నరేష్ గారి సినిమాలో సాంగ్స్ చాలా బాగున్నాయి అని అయితే అనిపించింది. అండ్ అలాగే సుబ్బు గారి డైరెక్షన్ బాగుంది. ఎమోషన్స్ లో కూడా చాలా వరకు లైక్ క్యారీ ఫార్వర్డ్ అనేది చేశారు. అండ్ ఎస్, ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ సీన్ వచ్చేసరికి మాత్రం నిజంగా ఏడిపించేస్తారనమాట. అండ్ నౌ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ విడుదల 2. ఇక విడుదల 1 చూసిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ 0 ఎక్స్పెక్టేషన్స్ మీద వెళ్ళే ఉంటారు. అండ్ విడుదల 2 విషయానికి వచ్చేసరికి అందరికి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే ఉంటాయి. అఫ్ కోర్స్ నాకు కూడా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళాం అనమాట. బికాస్ దర్ ఇస్ విజయ్ సేతుపతి గారు. అండ్ విజయ్ సేతుపతి గారి పర్ఫార్మెన్స్ అండ్ ఆయన కొన్ని మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు. దోస్ ఆర్ ఆసమ్ అనమాట. చాలా బాగుంది. అండ్ విడుదల 2 డెఫినెట్లీ విడుదల 1 తో కంపేర్ చేసుకుంటే విడుదల 2 అయితే చాలా బాగుంది. స్క్రీన్ ప్లే కావచ్చు, చూపించిన విధానం కావచ్చు. బట్ చిన్న మైనస్ ఏంటంటే కొంచెం ఆ టైం లెంత్ అన్నది తగ్గించి ఉంటే బాగుంటుందేమో అని అయితే అనిపించింది. బికాస్ కొంచెం అక్కడక్కడ లాగింగ్స్ ఉన్నాయి అని అయితే అనిపించింది. అండ్ మంజు వారియర్ గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. వాళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. ఇంత సీరియస్ సిచ్యువేషన్ లో కూడా విజయ్ సేతుపతి గారు నవ్వించడంలో మాత్రం ఎక్కడా కూడా అంటే లైక్ ఫెయిల్ అవ్వలేదన్నమాట. సో ఆయన 100% సినిమాకి ఆయన 100% ఇచ్చారు. కొన్ని సీన్స్ లోనైతే మనకి కోపం వస్తుంది అనమాట. బట్ విడుదల 2 కూడా థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా. సో డెఫినెట్లీ అందరూ థియేటర్స్ కి వెళ్ళి ఈ 3 సినిమాలు చూసేసేయండి. అండ్ ఫస్ట్, సెకండ్, థర్డ్ అని నేను చెప్పలేను, మీరు డిసైడ్ అయ్యి మీరు చెప్పండి. ఇది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి.